అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. ఈ బీ ఫామ్లు ఇవ్వడం కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క ఇలా ప్రజాపాలన జరుగుతుంది. ఈ ప్రజాపాలనలో మున్సిపాలిటీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు పోతున్న తరుణంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలో ఈరోజు బీ ఫామ్లు ఇవ్వడం జరిగింది. 6 మున్సిపాలిటీలు మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఇస్తున్న సంక్షేమాల ద్వారా 6 మున్సిపాలిటీలు భారీగా కాంగ్రెస్ పార్టీ బెలవబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమం, ప్రజలకు అందిస్తున్నటువంటి ఫలాలతోటి ఏ ఇంటికి వెళ్ళినా ప్రచారం పోయినప్పుడు మేము రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. అందులో భాగంగా ఆలేరు ఈ మున్సిపాలిటీలో 12 స్థానాలకు 12 భారీగా గెలవబోతున్నాం. సిపిఐ మద్దతు, సిపిఎం మద్దతు తోటి కూడా మేము ముందుకు వెళ్తున్నాం. ఏదైతే గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఆలేరు మున్సిపాలిటీ పట్టణాన్ని కానీ, యారుట మున్సిపాలిటీ పట్టణాన్ని కానీ ధనిక రాష్ట్రంలో అప్పటి మంత్రులు, ముఖ్యమంత్రులు, అప్పటి కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్ కూడా ఏ రకంగా ఈ ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి చేయలే. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే లాభపడరు తప్ప ఏ గల్లీకి పోయినా డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, నీళ్ల సమస్య ఆలేరు పట్టణాన్ని 10 ఏళ్ళు వెనుకకు నెట్టిరు. కాబట్టి ఈ ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఆలేరు పట్టణానికి, మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఆలేరు పట్టణ ప్రజలకు మాటిస్తూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న, ఆలేరు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 2 ఏళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఆలేరు అభివృద్ధి చేస్తున్నాం. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో కనీసం అండర్ పాస్ పూర్తి చేయలే, ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. పేదోడికి ఏ రకంగా ధనిక రాష్ట్రంలో న్యాయం జరగలే. మరి ఇలా అప్పుడు తెలంగాణ ఉన్నా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మా ముఖ్యమంత్రి సర్దిద్దుకుంటూ ప్రజాపాలన ద్వారా పేదోడి సొంతింటి కళ నెరవేర్చి ఆలేరు పట్టణంలోనే 180 ఇందిరమ్మిళ్ళు ఇచ్చి వాటి పురోగతి చేస్తున్నాం. అదేవిధంగా పేదోడికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ధనిక రాష్ట్రంలో రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆలేరు పట్టణంలో ఉన్నటువంటి సుమారు 5-6 వేల మందికి కూడా ఇవాళ రేషన్ కార్డు కూడా ఇచ్చి గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం కూడా పేదోడికి ఇస్తున్నాం. ముఖ్యంగా ఆలేరు పట్టణంలో మా నేతన్నలు, మా పద్మశాలన్నలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు కూడా రైతన్నలకు ఎట్లయితే రుణమాఫీ చేసినామో నేత కార్మికులకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో మొన్ననే సుమారు 180 మంది మా పద్మశాలన్నలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా పద్మశాలి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని గతంలో సిరిసిల్ల, సిద్దిపేట ఎట్లయితే చేనేతకు పెద్దపీట వేసిరో ఆలేరు చేనేత కార్మికులకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. 2వ విడత ఇందిరమ్మిళ్ళు కానీ అదేవిధంగా సంక్షేమాలు కూడా అందిస్తాం. ఆలేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలతోటి వాళ్ళిద్దరు కూడా పొత్తులో పోతున్నారు. వాళ్ళు చేసిన వాటిలో వీళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేసిన వాడు వాళ్ళు చేస్తలేరు. మీరు ఎంత పొత్తులు చేసుకున్నా, ఎంత అనైక్యతగా ఉన్నా మా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోటే లేదు. మా మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎంతో కలిసి 12కు 12 స్థానాలు మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. మా అభివృద్ధి, మా సంక్షేమం చూసి ఇలా ఆలేరు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ బిడ్డగా, ఆలేరు సేవకుడిగా అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో ఆలేరుకి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ రేపు 11 తారీఖున జరిగే ఎలక్షన్ లో చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆరిటి కారు గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం.
నిన్న గుట్టప మున్సిపాలిటీలో తిరిగినా, ఈ ఆలయంలో రేపు మున్సిపాలిటీ తిరుగుతున్నా, ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేస్తామంటున్నారు. ఆరిటికారు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ముఖ్యంగా యారుట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీలో అక్కడ 12 ఇక్కడ 12 24 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రికి కానుకగా 24 సీట్లు అందిస్తామని చెప్పి నేను పత్రికా ముఖటంగా మా వీడియో ముంగట తెలియజేస్తా ఉన్నా. అక్కడ సిపిఐకి ఒకటి ఇవ్వడం జరిగింది, ఇక్కడ సిపిఎం కు ఒక కోఆప్షన్ ఇచ్చినాం. తప్పకుండా రేపు భవిష్యత్తులో కూడా అన్ని కలుపుకొని వాళ్లకు మన కోఆపరేటివ్ బ్యాంక్ లో కానీ, అదేవిధంగా మార్కెట్ కమిటీలో కూడా సిపిఐకి పెద్దపీట వేస్తాం. రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళందరి సహకారంతో అన్ని సీట్లలో గెలుస్తాం, వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తాం. గతంలో మన జరిగినటువంటి 2 అసెంబ్లీలో కూడా రెవెన్యూ డివిజన్ కోసం నేను కొట్లాడినా, నా గలమిప్పినా, మీరు మీడియా ద్వారా చూసారు. అది ప్రాసెస్ లో ఉంది. తెలంగాణలో 3-4 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ప్రాసెస్ లో ఉంటాయి, అందులో కూడా మన ప్రాసెస్ ఉంది. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా మొన్ననే అండర్ పాస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అండర్ పాస్ కంప్లీట్ అయి ఉండే, మరి వాళ్ళు ఏ పర్మిషన్ తీసుకోకుండా ఓన్లీ రైల్వే వాళ్ళు అండర్ పాస్ తోవి తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయలే. మీరు గతంలో చూసిరు, మూసిన గేటును తెరవమని చెప్పి రైల్వే గేటును చూస్తే ఇక్కడ పెద్దలు, మా అక్కగారు, ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఆడ ధర్నా చేసి వాళ్ళ మెడలు వంచి ఆ గేటును తీపిచ్చి అండర్ పాస్ కావడానికి కూడా వీళ్ళ సహకారంతో చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తోటి అన్ని సాధ్యమవుతాయి. ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు, ఇయ్యేటువంటి హామీలు కూడా ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ధనిక రాష్ట్రంలో కాని పనులు అప్పుడు తెలంగాణలో అవుతున్నాయి. మీరు ఆలోచన చేసి ఓటర్ మహాశయులు అభివృద్ధికి పట్టం కట్టాలి, సేవ చేసే నాయకులకు పట్టం కట్టాలి. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు జరుగుతుంది, ఇంకా కూడా 3 ఏళ్ళు జరుగుతుంది. వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మా ముఖ్యమంత్రి సహకారంతో ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా 6 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.